ఇక మిస్టర్ బచ్చన్ అలియాస్ ఆనంద్ రవితేజ నిజాయితీగా కూడిన పవర్ఫుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అక్రమంగా సంపాదించిన వ్యక్తుల నుంచి నల్లధనం వెనక్కి తీసేయడంలో దిట్ట. తన గ్రామంలో మార్వాడి కులానికి చెందిన జిక్క భాగ్యశ్రీ బోర్స్ చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ ప్రాంతంలో రాజకీయాల్లో ఎంపీ జక్కయ్య జగపతిబాబు కనుసైగల్లో జరుగుతాయి. తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి బచ్చన్ కోసం జక్కయ్య వెతుకుతూ ఉంటాడు. ఆ క్రమంలో జక్కయ్య ఇంటిపై ఏకంగా బచ్చన్ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్తో తన టీంతో వస్తాడు. ఆనంద్ పేరు మిస్టర్ బచ్చన్గా ఎలా మారింది? ఆదాయపు పన్ను శాఖ దాడులు బచ్చన్ ఎలా నిర్వహిస్తాడు? బచ్చన్పై అధికారులు ఎందుకు సస్పెన్షన్ విధిస్తారు? జిక్కీతో బచ్చన్లో ప్రేమలో ఎలా పడతాడు? వారిద్దరి ప్రేమ ఎలా పెళ్లి వరకు వెళ్ళింది? జక్కయ్య ఇంట్లో ఐడి రైడ్ సమయంలో ఎలాంటి డ్రామాలు కొనసాగించింది? ఎంపీ జక్కయ్య ఎత్తులకు బచ్చన్ ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టర్ బచ్చన్ సినిమా కథ. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే హిందీలో అజయ్ దేవగన్ మంచి హిట్ ఇచ్చిన రైడ్ సినిమాకు రీమేక్గా రూపొందింది. అయితే మూలాధారణ ఆధారంగా చేసుకొని తెలుగులోకి చేసిన మార్పులు చేర్పులు ఆధారంగా ఉన్నాయి. 80వ దశకం బ్యాక్ డ్రాప్ను తాకినట్లే అత్యధికంగా రేటింగ్గా రెగ్యులేషన్ కాకుండా కథలో ఏం జరుగుతుందనే విషయం సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా స్క్రీన్ ఉంటుంది. ఇక కథ సన్నివేశాలు పాత్రలు చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉంది. పాటలు భాగ్యశ్రీ గ్లామర్ తప్ప ఏది ఆకట్టుకోలేకపోయింది. ఇక చమక్ చంద్ర కామెడీ అక్కడక్కడ పేలింది. జగపతి బాబు క్యారెక్టర్ ఫెయిల్ అవడంతో రవితేజ ఆయన మధ్య జరిగే ఉండే సన్నివేశాలు కూడా బోరింగ్గా ఉన్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా మంచి యాక్షన్ కామెడీ ఎపిసోడ్తో బాగానే టేకప్ చేశాడు హరీష్ శంకర్. కానీ అదే జోస్లో కొనసాగించలేకపోవడంతో మూవీ పరిస్థితి తొలి అర్ధగంటలోనే అర్థమవుతుంది. ఇక రవితేజ భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్ను ఎలాంటి ఫీల్ కనిపించదు. ముద్దులు తప్ప కథలో మరో ముచ్చట కనిపించదు. సాంగ్స్ భాగ్యశ్రీ గ్లామరు సినిమా కాస్త చూడడబుల్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు తప్ప మిగతాది అంతా రొమాంటిక్గానే ఉంటుంది. ఇక సినిమా తనదైన శైలిలో రూపొందించడంలో హరీష్ శంకర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఇక సాంకేతిక విభాగంలో సినిమాగ్రఫీ, మ్యూజికల్ ప్లాంట్, కథనాల్లో దమ్ము లేకపోవడం వల్ల ఎడిటింగ్ విభాగం పూర్తి చితకబాదించబడింది. ఈ ఆయా కాంపోస్ ఇప్పటికే మాదిరిగా విజువల్ అద్భుతంగా తెరకెక్కించారు. విక్కీ విజయన్ మ్యూజికల్ విషయానికి వస్తే రికార్డింగ్ బాగుంది. టీజీ ఫిల్మ్స్ అనుసరించి నిర్మాతలు వీరులుగా సింపుల్గా ఆడియన్స్ బ్యానర్ను తగినట్లే ఉన్నాయి. నిజాయితీతో కూడిన ఆదాయపు పన్ను శాఖ అధికారి, రాజకీయ నేత ఎత్తు పై ఎత్తులతో సాగే సినిమా హిందీలో చాలా సీరియస్గా కొనసాగింది. ఇక తెలుగులో ఎక్కువ కామెడీ, లవ్, గ్లామర్ ప్రాముఖ్యత ఇచ్చారు. అదే ఈ సినిమాకు మైనస్గా మారింది. అసలు కథను వదిలేసి కొసరు విషయంను దృష్టి పెట్టించారు. ఇక రీమిక్స్టర్ మాస్టర్ అనిపించే హరీష్ శంకర్ ఈ సినిమా విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. రవితేజ ఫ్యాన్స్ భాగ్యశ్రీ బోర్డ్స్ గ్లామర్ను ఆస్వాదించుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. లాంగ్ వీకెండ్లో తప్పదు ఇక ఈ సినిమా చూడాల్సిందే అనుకునే వాళ్ళు తప్ప ఈ సినిమాకు వెళ్ళండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.